హలో, గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు టాపిక్ పిల్లలు చక్కగా పెరగాలి, మంచిగా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అంటే మనం చేయాల్సిన పని పిల్లల్ని వాళ్ళందటా వాళ్ళు వదిలేయటం కాదమ్మా. పెద్దలు మనం వెనక ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అరే పొద్దున్నే లేవరా అని చెప్పడం కాదు, మీరు పొద్దున్నే లేవండి. పొద్దున్నే లేచి చక్కగా దేవుడి దండం పెట్టుకొని చక్కగా పిల్లల్ని మంచిగా లేపండి. వాళ్ళని నవ్వుతూ లేపండి. ఒరే లేవరా, పొద్దున్నే లేకపోతే తిడుతూనో లేకపోతే వాళ్ళకి డిస్టర్బ్ చేసే వర్డ్స్తో మీరు మాట్లాడుతూనో వాళ్ళని లేపద్దండి. పిల్లల్ని మంచిగా లేపండి. వాళ్ళకు చక్కగా ఏదో నవ్విస్తూనో ఏదో ఒక వాళ్ళకి ఏదో మోటివేట్ చేస్తూనో ఏదో పిల్లల్ని లేపండి. అంతేగాని ముద్దులాగా పడుకుంటావు, ఎద్దులాగా పడుకుంటావునో అట్లాంటి మాటలతో మాత్రం లేపద్దండి అమ్మ కదా. చక్కగా వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండేటట్టే ముందు వాళ్ళని లేపండి. పిల్లల్ని చక్కగా వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన వాతావరణం చక్కగా మంచిగా లేపి వాళ్ళకి ఏదో కావాల్సినవి బలమైన ఆహారం ఏదో పెట్టండి పిల్లలకి. చిన్నపిల్లలైనా కానీ పెద్ద పిల్లలైనా కానీ అమ్మ, పెద్ద పిల్లలు కదా అని మీరేం వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. చక్కగా వాళ్ళని కూడా మంచిగా లేపటానికే ప్రయత్నం చేయండి. చక్కగా మంచిగా లేపిన తర్వాత వాళ్ళకి ఏదైనా బలమైన ఆహారం ఇవ్వండి. వాళ్ళు ఏదైనా వాకింగు, రన్నింగు కానీ అలాంటివి ఏమైనా చేయాలంటే వాళ్ళని ఒక్కడ వాళ్ళని పంపించొద్దండి. మీరు కూడా వెళ్ళండి పక్కన. ఆడపిల్లలు అయితే కనుక తల్లి కూడా వెళ్ళొచ్చు చక్కగా. తల్లి ఆడపిల్లని తీసుకొని మగపిల్లవాడు తండ్రి కూడా పక్కన ఉండి చక్కగా వాళ్ళతో పాటు మీరు ఒక అరగంట సేపు ఒక వాకింగో, రన్నింగో ఏదో ఒకటి బాడీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయించండి వాళ్ళ చేత. అర్థమైందమ్మా? ఆ విషయంలో మీరు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదో మంచి విషయాలు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళని చక్కగా మోటివేట్ చేస్తూ ఏదో ఒక విషయాలు వాళ్ళకుండే ఒక ఆలోచనలు, పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల్ని ఎలా వాళ్ళని దారిలోకి తీసుకురావాలి, ఏంటి నాన్న నీ ఆలోచన ఏంటి, నువ్వు అసలు ఏం చదువుకోవాలనుకుంటున్నావు, ఏ డైరెక్షన్లో పోవాలనుకుంటున్నావు అనేది అలాంటివన్నీ కూడా మనం పిల్లల దగ్గర నుంచి ఆరా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచడానికి కూడా మనకు ఒక అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి పొద్దున్నే పిల్లలతో పాటు మీరు కూడా వాకింగ్లకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చక్కగా వచ్చిన తర్వాత ఏదో ఒక టిఫిన్ ఏదో ఒకటి పెట్టేసి చక్కగా స్కూళ్ళకి, కాలేజీలకి పంపించండి. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడగండి కూర్చోబెట్టి, ఏంటి నాన్న ఏం జరిగింది స్కూల్లో, ఎలా ఉన్నావు, ఏంటి నీ అందుకు వాళ్ళని ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రీగా వదిలేయద్దండి. పిల్లల్ని మాత్రం రానివ్వండి. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి హోంవర్క్లు అవన్నీ చేశారా లేదా చక్కగా అడగండి. కాలేజీ పిల్లలైనా కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని వచ్చి రాగానే ఏదో స్నాక్స్ ఏదో ఇచ్చేసేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని అడగండి. ఏంటిరా ఏం కాలేజీలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఏంటి విషయము అని చెప్పి పిల్లల్ని కనుక్కోండి. ఆడపిల్లలనైనా కనుక్కోండి అమ్మ. ఎందుకంటే వాళ్ళని మీరు వెన్నంటూ అట్టి పెట్టుకొని ఉంటేనే పిల్లలు మనతో మాట్లాడటానికి మనం చేసే పనులను మనం ఏమేం చేస్తున్నాం అనేది పనులు వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేయడానికి కానీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకొని కూర్చోవటం, పట్టుకున్న తర్వాత ఆఫీస్ టైం అయిపోగానే పక్కన పెట్టేయటం, ఆఫీస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ ఫోన్ పట్టుకోవటం, కూర్చోవటం. తల్లిదండ్రులు కూడా అంతే కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ చూసుకోవటం, ఫోను మీ రీల్స్లో మీరుంటే వాళ్ళ రీల్స్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫోన్ టైం తగ్గించుకొని కొంచెము ఒక అరగంట సేపు, పావుగంట సేపు పిల్లలతో మీరు కలపడానికి ప్రయత్నం చేయండి అమ్మ. పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో కనుక్కోండి. వాళ్ళకు ఏమంటూ వాళ్ళకొకటి పెట్టండి. మీరు ఏం చదవాలనుకుంటున్నారు, CA చదవాలనుకుంటున్నారా, కాదు ఒక ఏదన్నా IAS, IPSలు అలాంటి వాటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఒక బీటెక్ ఏంటి వాళ్ళకొక ఎయిమ్ అంటూ పెట్టండి అమ్మా. పిల్లలకు గోల్ పెట్టకుండా మీరు వదిలేసేస్తే వాళ్ళకి ఏంటి గాలి ఏదో సామెతలు ఎగిరిపోయే గాలిపటం లాంటి వాళ్ళు మీరు దారంలాగా వాళ్ళని పట్టుకొని ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు ఎడిపోతున్నారు, వాళ్ళ ఆలోచన పరిధి ఎంతవరకు ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా పోతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. అంతేగాని పిల్లల్ని కన్నామా, వాళ్ళకి ఏదో ఫుడ్ పెట్టేసాము అయిపోయింది, వాళ్ళు అడిగే ఫోన్లు కొనిచ్చేసాము అయిపోయింది, అంత ప్రతిదానికి మనం వాళ్ళని వదిలించుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. అర్థమైందమ్మా? వాళ్ళు చెడిపోతున్నారు అంటే మనం వాళ్ళని సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదని మనం అనుకోవాలి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకేంటంటే
తల్లిదండ్రులకి అవగాహన ఉండదు పిల్లల మీద ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది కూడా తల్లిదండ్రులు గమనించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఎంతసేపు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటారు. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం కంపల్సరిగా పిల్లల్ని మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం ఫ్రీగా వదిలిపెట్టద్దు. అర్థమైందమ్మా? ఓకే, మరి ఉంటాను ఈ పూట. మరి మిగతా విషయం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నేను చెప్పే విషయాలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మనం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకొక ఇద్దరు ముగ్గురికి వెళ్తాయట. నాకు ఆ విషయం మొన్నటి మట్టుకు తెలియదు. ఇప్పుడు అందరూ అంటున్నారు మీరు ఏం చెప్పకుండా వదిలేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, లేకపోతే కామెంట్ చేస్తే మీరు చెప్పే విషయానికి కొంచెం ఇదిగా ఉంటుంది, మీకైనా ఆలోచన ఉంటుంది. ఫలాని టాపిక్ మీద వాళ్ళు మాట్లాడాలని చెప్తే మీరు అలా మాట్లాడచ్చు. అంతేగాని మీరు చెప్పుకుంటూ పోవటం కానీ ఎదుటి వాళ్ళకి ఏం కావాలని కూడా మీకు వాళ్ళతో చెప్తారు, డిస్కస్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా యొక్క చెప్పే విషయం అనేది ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఏమైనా ముందుకు పోగలుగుతుందేమో. కాబట్టి ఇది ఒక విన్నపంగా భావించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానమ్మా మరి.